ఒక చిన్న పురుగు పరిమాణంలో మీ గోరు కంటే చిన్నగా ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న ఆ చిన్న జీవులన్నీ రేపు ఉదయానికల్లా ఒక్కసారిగా మాయమైపోతే కేవలం 4 సంవత్సరాలలో భూమి మీద ఉన్న 8 కోట్ల మానవ జాతి మొత్తం ఆకలితో అలమటించి ఒకరినొకరు క్రూరంగా చంపుకుంటూ అంతమైపోతుంది. వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ సినిమాలో ఉంది కదా, కానీ ఇది అక్షరాల నిజం. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఒక సందర్భంలో ఇదే హెచ్చరిక చేశారు. అసలు ఒక చిన్న తేనెటీగ చనిపోతే ప్రపంచంలో మనుషులందరూ ఎలా చనిపోతారు? ప్రకృతి సృష్టించిన ఆ భయంకరమైన కనెక్షన్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మన మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుసుకుందాం. మనం రోజు బతకడానికి అన్నం, చపాతీ, కూరగాయలు, పండ్లు ఇలాంటివి తింటూ ఉంటాం. ఇవన్నీ మనకు చెట్ల నుండి వస్తాయి. కానీ ఒక మొక్కకి కాయ కాయాలన్నా, పువ్వు పండుగా మారాలన్నా వాటి మధ్య ఎక్స్ లేదా రీప్రొడక్షన్ జరగాలి. దీన్నే సైన్స్ భాషలో పరాగ సంపర్కం, పోలినేటేషన్ అంటారు. ఒక పువ్వులోని పరాగ రేణువులు పోలిన్ ఇంకో పువ్వులోకి చేరినప్పుడే అక్కడ పంట పండుతుంది. ఈ పనిని గాలి, నీరు కూడా చేస్తాయి. అత్యంత సమర్థవంతంగా 90% పర్ఫెక్ట్ గా చేసే ఏకైక జీవి ఈ తేనెటీగ. మనం తినే ఆహారంలో ప్రతి 3 ముద్దల్లో ఒక ముద్ద తేనెటీగల కష్టమే. కేవలం తేనెటీగ కష్టం వల్లే మన ప్లేట్లోకి వస్తున్న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70కి పైగా ప్రధాన పంటలు వీటి వల్లే వస్తున్నాయి. సరే, ఇప్పుడు ఇవి అంతరించిపోతే 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సరే, ఇప్పుడు మొత్తం తేనెటీగలన్నీ చనిపోయి అనుకుందాం. మొదటి కొన్ని నెలలు మనకి పెద్దగా తేడా తెలియదు. కానీ ఒక ఏడాది గడిచేసరికి అసలు సినిమా మొదలవుతుంది. పూల మొక్కల్లో కమ్యూనికేషన్ ఆగిపోతుంది. మనం ఎంతో ఇష్టంగా తినే యాపిల్, బాదం, టమాటోలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, చివరికి ఉదయాన్నే మీరు తాగే కాఫీ లాంటి వందలాది పంటలు ఉత్పత్తి 90%కి పడిపోతుంది. సూపర్ మార్కెట్లో అన్ని ఖాళీ అయిపోతాయి. డిమాండ్ పెరిగిపోయి 1 కిలో టమాటాలు లేదా యాపిళ్లు కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కేవలం ధనవంతులు మాత్రమే ఆహారాన్ని కొనగలిగే పరిస్థితి వస్తుంది. సరే, ఇప్పుడు 2వ సంవత్సరం ఏమవుతుందో చూద్దాం. మూగజీవాల అంతం. సరే, కూరగాయలు లేకపోతేనే పాలు తాగి చికెన్, మటన్ లాంటివి తిని బతికేద్దాం అనుకుంటున్నారా? అక్కడే ప్రకృతి మనకి పెద్ద షాక్ ఇస్తుంది. మనం తినే ఆహారమే కాదు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇలాంటివి తినే ఆల్ఫాలాఫ్ క్లోరైడ్ వంటి ప్రత్యేకమైన గడ్డి జాతులు కూడా తేనెటీగల వల్లే మొలుస్తాయి. ఎప్పుడైతే తేనెటీగలు ఉండవో పశువులు మేత దొరక్క కోట్లాది మూగజీవాలు ఆకలితో పడి చనిపోతాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పాలు, పెరుగు, చీజ్, మాంసం లాంటి ఉత్పత్తులు పూర్తిగా తగ్గిపోతాయి. మరోపక్క చెట్లకి కాయలు, గింజలు లేకపోవడంతో వాటిని తినే చిన్న చిన్న పక్షులు, ఎలుకలు, కీటకాలు అన్నీ చనిపోతాయి. నేచర్ యొక్క ఫుడ్ చైన్ అనేది పూర్తిగా మొక్కలైపోతుంది. ఇంకా 3 నుంచి 4వ ఏడాది వచ్చేసరికి భూమి ఒక నరకంలా మారుతుంది. కేవలం గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే వరి, గోధుమ, మొక్కజొన్న లాంటివి పంటలు మాత్రమే భూమిపైన మిగులుతాయి. కానీ ప్రపంచంలో 8 కోట్ల మంది జనాభాకు ఆ కొద్దిపాటి అన్నం, చపాతీలు ఏమాత్రం సరిపోవు. విటమిన్లు, న్యూట్రాన్లు ఇచ్చే ఆహారం లేకపోవడంతో మనుషుల యొక్క రోగనిరోధక శక్తి పడిపోతుంది. వింత వింత వ్యాధులు వస్తాయి. మిగిలిన కొద్దిపాటి ఆహారం కోసం కొన్ని దేశాల మధ్యలో థర్డ్ వరల్డ్ వార్ మొదలవుతుంది. ఆహారం కోసం మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ, లీటర్ పాలు కోసం, ఒక ముద్ద అన్నం కోసం రోడ్ల మీద శవాలు కుప్పలుగా తేల్తాయి. అలా కేవలం ఒక చిన్న తేనెటీగ లేకపోవడం వల్ల 4 ఏళ్లలో మానవజాతి మొత్తం మట్టిలో కలిసిపోతుంది. ఇదంతా విన్నాక మనకి ఒకటే అనిపిస్తుంది కదా, ప్రకృతిలో ఏ జీవి కూడా వేస్ట్ కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మనుషులు వాడుతున్న పురుగుల మందుల వల్ల, మొబైల్ టవర్లు, రేడియేషన్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య రోజుకు ఘోరంగా పడిపోతుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆర్టిఫిషియల్ డ్రోన్ తేనెటీగలు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. కానీ ప్రకృతి ఇచ్చిన తేనెటీగలు చేసే మ్యాజిక్ ఏ మిషన్ కూడా రిప్లై చేయలేదు కదా. అందుకే సైంటిస్టులు కూడా ఒకటే చెప్తున్నారు, తేనెటీగల్ని కాపాడుకోవడం అంటే దేనికోసమే కాదు, మన ఉనికిని కాపాడుకోవడం కోసం. చూశారుగా సైన్స్ వెనుకున్న నమ్మలేని నిజం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇలాంటి మరిన్ని సైన్స్ మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. దిస్ ఇస్ రాజా సైనింగ్ ఆఫ్. బాయ్.